తల్లిదండ్రులుగా మనం మన భక్తి జీవితం సంఘానికి వచ్చే ఎంతోమందికి చెప్తాం, మన సాక్ష్యం 100 మందికి చెప్తాం. వెళ్ళిన చోట అనేకులకు చెప్పే మనం ఎందుకో పిల్లలను కూర్చోబెట్టి మన సాక్ష్యం చెప్పేటప్పుడు నోరు నొక్కుకుపోతే అందరికీ చెప్దాం. ప్రత్యేకంగా మన కడుపును పుట్టిన మన పిల్లలకు, మన బిడ్డలకు మన అనుభవాలు పంచుకుందుముగాక. మీ పిల్లలు మీ ఇంట్లో మీతో పాటు ఉన్నప్పుడు యేసయ్య మిమ్మల్ని ఎట్లా దర్శించాడు? కలలో కానీ, వాక్యం ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ దేవుడు మిమ్మల్ని ఎట్లా దర్శించాడో మీరు మోకరించి ప్రార్థించేటప్పుడు మీరు పొందుకున్న ఆత్మీయ అనుభూతి ఏంటో, దేవుడు మిమ్మల్ని బలపరిచిన విధానం. కొన్ని సందర్భాల్లో గడిచిన కాలంలో నీకెదురైన కష్టాల మధ్యలో ఈ బతుకొద్దురా, చచ్చిపోతే పోయిద్దిరా అని ఎన్నోసార్లు అనుకుంటూ ఉన్న దినాలలో దేవుడిని